కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెల్కమ్ టు సాక్షి మెట్రో న్యూస్. దిస్ ఇస్ కార్తిక్ అర్వా. న్యూస్ ఎక్స్ప్రెస్ చూద్దాం. తిరుమల వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసిన భూమన కరుణాకర్ రెడ్డి తన హయాంలో ఎలాంటి తప్పు జరగలేదని ప్రమాణం. చంద్రబాబు కళంకిత రాజకీయాలు చేస్తున్నారు, తమ హయాంలో ఎలాంటి తప్పు జరగలేదన్న భూమన. తిరుమల లడ్డు వివాదంపై సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిల్, చంద్రబాబు వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని వినతి. చంద్రబాబు పచ్చి అబద్ధాల కోరు, శ్రీవారి భక్తులెవరూ బాబు మాటలు నమ్మవద్దని సుబ్రహ్మణ్య స్వామి సూచన. సుప్రీంకోర్టులో వైవి సుబ్బారెడ్డి పిటిషన్, తిరుమల లడ్డు వివాదంపై రిటైర్డ్ జడ్జితో విచారణ చేయాలని డిమాండ్. సత్యసాయి జిల్లా ధర్మవరం జైలు బయట టీడీపీ బీజేపీ నేతల దౌర్జన్యం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కూటమి నాయకుల దాడి. విజయవాడ కుమ్మరిపాలెంలో రోడ్డెక్కిన వరద బాధితులు, ప్రభుత్వం ఎటువంటి సాయం అందించలేదనే ఆరోపణ. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎంత అవినీతి చేస్తున్నారో నాకు తెలుసు, రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు. విజయనగరం జిల్లా కలెక్టర్ వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన, పోలీస్ కానిస్టేబుల్ ఈవెంట్స్తో పాటు మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్. రాష్ట్రంలో చంద్రబాబు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు, విచారణ లేకుండా లడ్డూపై ఆరోపణలు చేయడం సరికాదన్న సిపిఐ నేత ఈశ్వరయ్య. శ్రీశైలం దేవస్థానంలో 22 మంది ఉద్యోగులు ఇతర ఆలయాలకు బదిలీ, ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద వాలంటీర్ల ధర్నా, విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. ముమ్మరంగా కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ, రేపటి నుంచి వచ్చే శనివారం వరకు ఇంజనీర్లను ప్రశ్నించనున్న కమిషన్. ప్రపంచ బ్యాంక్ రవాణా రంగ ప్రతినిధులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశం, వరల్డ్ బ్యాంక్ సహకారంతో దేశంలో అమలవుతున్న రోడ్ల నిర్మాణాలపై చర్చ. పేదల పట్ల రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంది, హైడ్రా కూల్చివేతలు చేపట్టిన ప్రాంతాన్ని సందర్శించిన ఈటెల రాజేందర్. సూర్యాపేట జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల భారీ ర్యాలీ, తమకు కేటాయించిన ఇళ్లను వెంటనే అప్పగించాలని డిమాండ్. మణుగూరును ముంచెత్తిన సింగరేణి ఓసీ నీరు, తమకు న్యాయం చేయాలని జీఎం ఆఫీస్ ఎదుట బాధితుల ధర్నా. తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరు తొలగింపు సమంజసం కాదు, ప్రభుత్వం పునరాలోచన చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ డిమాండ్. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో రైతుల ధర్నా, ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ఇసుక దందా, నిబంధనలకు పలు గ్రామాల్లో ఇసుకను అక్రమంగా నిల్వ ఉంచి హైదరాబాద్కు తరలింపు. అభివృద్ధి, సమస్యలు, సవాళ్లు అనే అంశంపై కాకతీయ విశ్వవిద్యాలయంలో సదస్సు, సమావేశానికి హాజరైన ప్రొఫెసర్ హరగోపాల్, ఎమ్మెల్సీ కోదండరాం. అనంతపురం నగర శివార్లో ఘోర ప్రమాదం, బైక్పై బోల్తా పడిన డీసీఎం వాహనం, 2 మృతి. ఉల్లి ధరలను నియంత్రించేందుకు కేంద్రం చర్యలు, బఫర్ స్టాక్లో ఉన్న ఉల్లిని విడుదల చేయాలని నిర్ణయం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అతీషి, కేజ్రీవాల్ చైర్లో కాకుండా మరో కుర్చీలో కూర్చున్న సీఎం. చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటం, డౌన్లోడ్ చేయడం నేరమే, చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు. జార్ఖండ్లో రోడ్డుపై గుంతలో కూరుకుపోయిన కేంద్ర మంత్రి కారు, శివరాజ్ సింగ్ చౌహాన్కు బయటకు తీసిన భద్రతా సిబ్బంది. టికెట్ లేని ప్రయాణికుల కట్టడిపై రైల్వే శాఖ దృష్టి, అక్టోబర్ 1 నుంచి 15 వరకు ప్రత్యేకంగా తనిఖీలు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకటే భవిత, ఇదే మా నినాదం, ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోదీ ప్రసంగం. శ్రీలంక నూతన అధ్యక్షుడిగా దిశా నాయకే ప్రమాణ స్వీకారం, 42.31% ఓట్లతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన అనురకుమార్. ఈసారి ఓడిపోతే మళ్లీ పోటీ చేయను, అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు. హిందీ చిత్రం లాపతా లేడీస్కు ఆస్కార్ ఎంట్రీ, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక ప్రకటన.
బంగాళాఖాతంలో 2 ఉపరితల ఆవర్తనాలు 24 గంటల్లో అల్పపీడనంగా ఏర్పడే అవకాశం 3 రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు. దేశవ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు. హైదరాబాద్లో 76,150 రూపాయలకు చేరిన 24 క్యారెట్ల గోల్డ్ రేట్. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు. సెన్సెక్స్ 339, నిఫ్టీ 148 పాయింట్ల చొప్పున లాభం. చెస్ ఒలింపియాడ్లో సరికొత్త చరిత్ర లిఖించిన భారత జట్టు. ఓపెన్, మహిళల విభాగాల్లో గోల్డ్.